రీకట్ చేయడం వల్ల ఇప్పుడు వి ఫీల్ ద ఫుల్నెస్ ఆఫ్ ద మూవీ. చాలా బాగుంది. లే అంటే కొన్ని సాంగ్స్ కట్ చేస్తేనే బెటర్, అన్ని సాంగ్స్ ఉంటే బాగోదు. లాగ్ అవుతుంది ఆబ్వియస్లీ, అంటే స్టోరీకి సంబంధం లేకపోతే కట్ చేయాల్సి కదా ఆబ్వియస్లీ. సో స్టోరీతో ఏం రిలేటెడ్ లేనప్పుడు కట్ చేసి కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చారు రాజమౌళి గారు. అట్లా పడచ్చు, పడకపోవచ్చు. మాస్ జాతర లైక్ ఆబ్వియస్లీ బాగుంటే ఏం ఇంపాక్ట్ ఉండదు, లేకపోతే ఉండొచ్చు. ఇప్పుడు ప్రభాస్ గారు నెక్స్ట్ రాబోయే సినిమాలు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కల్కి 2 కావచ్చు. డెఫినెట్లీ బాహుబలి రేంజ్ అయితే ఉండదు, అదే చెప్పగలను. బాహుబలికి మళ్ళీ మ్యాచ్ అయితే మళ్ళీ చేయలేరు, ప్రభాస్ మళ్ళీ చేయలేరు, రాజమౌళి కూడా మళ్ళీ చేయలేరేమో. బాహుబలి ఇస్ లైక్ స్పిరిట్ ఫిల్మ్స్ లో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అనేసారు కదా, కొంతమంది ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అన్నారు. మీ ఒపీనియన్ ఏంటి? ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ బ్రో అది బ్రో అంతా ఒక బాగుంది. స్టేడియంలో చూసి మ్యాచ్ చూస్తే స్టేడియంలో ఎలా ఉంటుందో అంత ఎక్సైటింగ్గా చూసినట్లుగా ఉంది, బాగుంది. అంటే చంపాడు అని చెప్పి 2 years వెయిట్ చేసినాం కదా, ఇప్పుడు తెలిసిపోయింది. ఇప్పుడు అంతే, ఇంకా 2 years వెయిట్ చేయక్కర్లేదు, జస్ట్ ఒక 20 minutes వెయిట్ చేస్తే చాలు కట్టప్ప ఎందుకు చంపాడని. అది సో కొత్త సీన్స్ యాడ్ చేశారు కొన్ని, అది కూడా బాగున్నాయి. సాంగ్స్ కొన్ని కట్ చేశారు అండ్ లెంత్ కోసము. లెంత్ ఉంది బట్ ఏమి మనకి బోరింగ్గా ఏమనిపించలేదు, అవసరం లేదు ఈ సీన్స్ అన్నవి. అలాంటి సీన్స్ సాంగ్స్ కట్ చేశారు, సో అది బాగుందండి. ఓకే థ్యాంక్ అమ్మో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది బ్రో. మూవీస్ అయితే కొత్త సీన్స్ యాడ్ చేశారు, అవి యాడ్-ఆన్స్ చాలా బాగున్నాయి. అండ్ కొన్ని సీన్స్ తీసేసినాక అంత పెద్ద పరాక్ అనిపిస్తలే. అండ్ 2 hours మూవీలా అనిపించింది. 4 hours కూడా చాలా అంటే చాలా లీనియర్ వేలో కట్ చేశారు. మూవీ కూడా ఎక్కడ కూడా అబ్నార్మల్గా కటింగ్స్ ఎక్కడ అనిపించలేదు, చాలా బాగున్నాయి. బ్లాక్ బస్టర్ సాంగ్స్ కట్ చేశారు కదా, ఒక మనోహర్ సాంగ్ ఒకటి, పచ్చబొట్టిన సాంగ్, అవి అవంతిక పార్ట్స్, తమన్నా పార్ట్స్ కట్ చేసినా పెద్ద ఫరక్ ఏం పడలేదు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో ఉన్నా కూడా నాకు అంత తేడా తెలియలేదు, ఇప్పుడు కట్ చేసినా కూడా అంత తేడా తెలియలేదు. అందుకని బాగుంది, కట్ చేసినా పెద్ద ఫరక్ ఏం లేదు. మరి 10 years తర్వాత అదే విధంగా ఎక్స్పీరియన్స్ చేశారు? ఇంకా బాగా చేస్తాను, ఎందుకంటే అప్పుడు నేను చాలా చిన్న ఉన్నట్టు, ఇప్పుడు గొంతు పోయింది, తెలుస్తుంది కదా వాయిస్, గొంతు పోయింది. చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేస్తాం. అండ్ ఎంత పెద్ద స్క్రీన్లో ఎప్పుడు చూస్తాను అనుకోలేదు, ఫస్ట్ టైం ప్రభాస్ మూవీ చూడడం. అండ్ ప్రభాస్ అప్కమింగ్ ప్రాజెక్ట్ స్పిరిట్ యాక్చువల్లీ స్పిరిట్ ట్రైలర్ టీజర్ ఎక్స్పెక్ట్ చేస్తాను, ఇక్కడ వేస్తారు అనుకున్నా, బట్ రాజాసాబ్ వచ్చింది. హోప్ రాజాసాబ్కి వస్తాయి ఇక్కడికి. స్పిరిట్ గ్లిమ్స్ లో ఇండియా సూపర్ స్టార్ బిగ్గెస్ట్ అవును. దానికి కొంతమంది SRK ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రావడం ఇప్పుడు ప్రెసెంట్ అయితే ప్రభాస్ మాత్రమే అంత రెమ్యునరేషన్ ఆల్మోస్ట్ 150 crores తీసుకుంటున్నారు. ఓకే, అది మన తెలుగు సూపర్ స్టార్ అవ్వడం అండ్ రెబల్ స్టార్కి ఇంకో కొత్త ట్యాగ్ లైన్ రావడం ఇండియా వైడ్గా, అది చాలా బాగుంది. కానీ బాలీవుడ్ జనాలు జీర్ణించుకోలేకపోతారు కదా, వాళ్ళకు ఉంది అది, కాబట్టి వాళ్ళకి లైట్, అది వాళ్ళ గురించి పట్టించుకోవడం అవసరం లేదు. Came from Mumbai to watch this film, so it's amazing. I loved it. డ్యూరేషన్ ఎక్కువ ఉంది కదా, ఎలా అనిపించింది? No, actually I thought कि बहुत ज़्यादा ऐसा शॉट्स थे जो मिस हुआ है, which was really good. Few of the shots which missed. तो 10 साल के बाद में आया ना फिर से फिल्म, तो जब एक्सपीरियंस, आपका एक्सपीरियंस कैसा? एक्चुअली जब पार्ट 2 आया था, आई वॉज लाइक कि पार्ट 1 पार्ट 2 बहुत साथ में देखना था, एंड द ड्रीम वॉज केम ट्रू ऑल ऑफ सडन बिकॉज ऑफ दिस री-release concepts. It was really good, amazing, great experience, and traveling from Mumbai to here, it's really worth. Huh? Only for movie? Yeah, only for movie. Yesterday I came, so tomorrow I'm flying back. Okay. Thank you. It's an absolute fantastic work from Rajamouli garu. He made us very proud from in the year 2015. Malli oka re-release ane trend atanu malla reinvent chesadu. So very proud and very happy. So Prabhas fan ki machi feast. మేము ప్రభాస్ ఫ్యాన్స్ అందరం కోరుకున్నాం ఈ ఇయర్ ప్రభాస్ మూవీ ఏది రాలే అని చెప్పి. సో రీరియస్ తోటి వీఆర్ మేకింగ్ అనదర్ రికార్డ్. సో థ్యాంక్స్. సో ఎవ్రీవన్ కమ్ టు థియేటర్ అండ్ వాచ్ దిస్ ఎపిక్ అగైన్. థ్యాంక్ యూ. థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? క్వాలిటీ కానీ కలర్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ బికాస్ రాజమౌళి గారు చేపెడితే అది డెఫినెట్లీ ఫైన్. సో వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ అండ్ ద క్రూ. వాళ్ళు చాలా బాగా డిజైన్ చేశారు బికాస్ అది ఇంటర్వెల్ మనకు ఫస్ట్ 2015లో వచ్చిన బాహుబలి 1 పార్ట్లో మనకి ఇంటర్వెల్ సీన్, అది ప్రీ ఇంటర్వెల్ షాట్ ఉంది కదా, అది మొత్తం రీడిజైన్ చేశారు. సో అది కొత్త ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఎవ్రీవన్ షుడ్ వాచ్
విత్ ఫ్యామిలీ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా మంచిగా తీశారు. అంటే సాంగ్స్ కూడా కట్ చేశారని అంటున్నారు, మరి డిసప్పాయింట్ ఏం లేదా? అవి చాలా సాంగ్స్ అంటే యాజ్ పర్ ద కట్, ఇప్పుడు సాంగ్స్ అవన్నీ పెడితే ఆ మూవీ మొత్తం 5 hours అవుతుంది. సో మనకి అంత పేషెన్స్ ఉండదు. సో యాజ్ పర్ పబ్లిక్ పేషెన్స్ ప్రకారం అది వాట్ ఎవర్ ద కట్ మేడ్ బై రాజమౌళి, ఇట్ వాస్ అబ్సల్యూట్లీ వర్త్ వాచింగ్ అండి. సాంగ్స్ అంటే మనం అది నార్మల్గా యూట్యూబ్లో చూసుకోవచ్చు, కానీ మూవీ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్. మన విజువల్స్ అయినా డిఫరెంట్, అది చాలా బాగా ఇచ్చారండి. ప్రభాస్ లుక్స్ కానీ ఎట్లా అనిపిస్తాయి? ప్రభాస్ లుక్స్ అని అది కొత్త సినిమా కాదు కదా, పాత సినిమా కాబట్టి అది ఇప్పటికి ఎలా అనిపిస్తుంది? ఫైన్, దట్ ఈస్ 2015-17లో చూసినా కాబట్టి అది ఏం ప్రాబ్లం లేదు. కొత్త సినిమా వస్తే లుక్స్ ఏమైనా రీడిఫైన్ చేసుకోవచ్చు. ఉంది కదా అప్పటికన్నా ఇప్పుడే బాగుంది క్వాలిటీ చెప్పాలంటే. ఓకే, ఇప్పుడు చాలా రీ రిలీజ్లు అవుతున్నాయి, అన్ని రీ రిలీజ్ రికార్డ్ని ఈ మూవీ బ్రేక్ చేస్తుందా? మేబీ బ్రేక్ చేయొచ్చు, ఎందుకంటే చెయ్యొచ్చు, ఎందుకంటే 2 parts తీసి అంటే 2 పార్ట్లు కలిపి ఒకటే పార్ట్ తీసిరు కదా, మాక్సిమం బ్రేక్ అయ్యే ఛాన్స్ లేదు. అట్లా ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఉండే, మొత్తం ఫ్లోలో అట్లా వెళ్ళిపోయింది అంతే. ఇక థ్యాంక్ యూ.